హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో 2024 లో ఇండోనేషియన్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయిన ఒక హారర్ డ్రామా మూవీ స్టోరీని చూద్దాం. ఆ మూవీ పేరే మున్కర్. మూవీ అయితే చివరి వరకు చాలా బాగుంటుంది, అందుకే ఎక్కడ మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాగే మరికొన్ని వీడియోస్ ని చూడాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మూవీ స్టార్ట్ అవగానే గర్ల్స్ ఇస్లామిక్ బోర్డింగ్ స్కూల్ ని చూపిస్తారు. అందులో కొంతమంది స్టూడెంట్స్ ప్రేయర్ చేసుకోవడానికి మసీద్ కి వస్తూ ఉంటారు. అక్కడ హెల్లినా అనే కొత్త స్టూడెంట్ జాయిన్ అవుతుంది. నిజానికి తను నెల క్రితమే జాయిన్ అయి ఉంటుంది. అలా వాళ్ళ క్లాస్ స్టార్ట్ అవ్వగా వాళ్ళ టీచర్ ఖురాన్ ని బయటికి తీయమని చెప్తుంది. కానీ హెర్లీనా ఖురాన్ ని తెచ్చుకోవడం మర్చిపోతుంది. అందుకే తను వెంటనే ఖురాన్ ని తెచ్చుకోవడం కోసం తన గదిలోకి వెళ్తుంది. అలా తన రూమ్ కి వెళ్లి ఖురాన్ తీసుకుంటుంది, కానీ ఏదో చదువుకుంటూ అక్కడ నిద్రపోతుంది. మరో పక్క తనతో పాటు చదువుకునే కొంతమంది అమ్మాయిలు హెర్లీన్ ఇంకా రాలేదేంటి అని చూస్తూ ఉంటారు. అలా వీళ్ళు క్లాస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవడంతో వాళ్ళ క్లాస్ సరిగ్గా జరగదు. అందువల్లే వాళ్ళందరికీ ఆ క్లాస్ టీచర్ ఆ తర్వాత రోజు ఆ చుట్టుపక్కల మొత్తం క్లీన్ చేయమని పనిష్మెంట్ ఇస్తారు. ఈ పనిష్మెంట్ హెర్లీనా కూడా వర్తిస్తుంది. అందుకే అందరూ కలిసి క్లీనింగ్ చేయడం మొదలు పెడతారు. నిజానికి వాళ్ళందరూ కూడా ఈ పనిష్మెంట్ హెర్లీనా వల్లే వచ్చిందని అనుకుంటూ ఉంటారు. మరో పక్క హెర్లీనా తన బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి రానుతో మాట్లాడుతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే అక్కడికి రోబియాతుల్, సీతి, డిల్లా అని ఇంకొంతమంది అమ్మాయిలు అక్కడికి వస్తారు. అంతేకాదు వాళ్ళందరూ హెర్లీనాని చూసి నీ వల్లే మాకు పనిష్మెంట్ వచ్చింది అని తనని నానా మాటలని అక్కడి నుంచి వెళ్లిపోతారు. కానీ రానం మాత్రం అక్కడి నుంచి వెళ్లదు. ఎందుకంటే రానం మాత్రమే హెర్లీనాకి మంచి క్లోజ్ ఫ్రెండ్ అయి ఉంటుంది. ఈ విధంగా రోబియాతుల్ ఇంకా మిగిలిన వాళ్ళు హెర్లీనాని నానా మాటలు అనడం అక్కడున్న టీచర్ వినేస్తారు. మరో పక్క హెర్లీనా వాళ్ళమ్మ తనని కలవడానికి అక్కడికి వచ్చి ఉంటారు. అప్పుడు హెర్లీనా వాళ్ళమ్మని చూసి, ఇక్కడ నాకు అసలు ఏం నచ్చట్లేదు, ఇది సరైన ప్లేసే కాదు, ఎందుకంటే అందరూ నన్ను చూసి పగ తీర్చుకోవాలని అనుకుంటున్నారు అని చెప్తుంది. అది విన్న వాళ్ళమ్మ తనని చూసి, ఇది నీకు కొత్త ప్లేస్ కదా, కాస్త అలవాటు పడడానికి సమయం పడుతుంది, నువ్వు ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉండి చూడు, ఆ తర్వాత కూడా నీకు అలవాటు అవ్వకపోతే నేనే మీ నాన్నతో స్వయంగా మాట్లాడతానని చెప్తుంది. మరో పక్క రోబియాతుల్ని వాళ్ళ నాన్న గట్టిగా అరుస్తూ తిడుతూ ఉంటాడు. ఎందుకంటే తను ఇక్కడ మిగిలిన స్టూడెంట్స్ తో మిస్బిహేవ్ చేస్తుందని తన మీద కంప్లైంట్ వచ్చి ఉంటుంది. నిజానికి ఈ విషయం వాళ్ళ క్లాస్ టీచరే వాళ్ళ నాన్నకి చెప్పి ఉంటారు. సరిగ్గా అక్కడ సీన్ షిఫ్ట్ అయ్యి హెర్లీనా వాళ్ళమ్మ తన ఇంటికి వెళ్లి వాళ్ళ ఆయన్ని చూసి, అక్కడ హెర్లీనాకి అస్సలు నచ్చట్లేదంట, తనని వెంటనే తీసుకొస్తారా అని అడుగుతుంది. అది విన్న వాళ్ళ ఆయన, తను వెళ్లి 1 నెల కూడా అవ్వలేదు, తను అక్కడ అడ్జస్ట్ అవడానికి కాస్త సమయం పడుతుంది, ఇంకాస్త సమయం ఇచ్చి చూద్దామని అంటాడు వాళ్ళ హస్బెండ్. మరో పక్క హెర్లీనా ఇంకా రానం ఒక గదిలో ఉంటారు. రానం చదువుకోవడానికి మసీద్ కి వెళ్తూ ఉంటుంది. కానీ హెర్లీనా మాత్రం తన గదిలోనే ఉండి తన హిజాబ్ ని ఐరన్ చేసుకుంటూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే అక్కడికి రోబియాతుల్ ఇంకా డిల్లా మరో 2 అమ్మాయిలతో కలిసి అక్కడికి వస్తారు. ఎందుకంటే తన గురించి టీచర్ కి కంప్లైంట్ ఇచ్చింది హెర్లీనా అని రోబియాతుల్ అపార్థం చేసుకుంటుంది. కానీ టీచరే వాళ్ళ నాన్నకి ఇదంతా చెప్పి ఉంటారు. అప్పుడు రోబియాతుల్ తనని చూసి, నువ్వెందుకు టీచర్ కి కంప్లైంట్ ఇచ్చావు అని అడగగా, అది విన్న హెర్లీనా, నేనెవ్వరికి ఏమీ చెప్పలేదు అని చెప్తూనే ఉంటుంది. కానీ వాళ్ళెవ్వరూ తన మాటలను అస్సలు నమ్మరు. దాంతో వాళ్ళిద్దరూ కలిసి హెర్లీనాని టార్చర్ పెట్టడం మొదలు పెడతారు. అందులో భాగంగానే తనని ఐరన్ బాక్స్ మీదకి నెట్టేయడంతో తన చెయ్యి ఐరన్ బాక్స్ కి తగిలి తనకు బాగా కాలుతుంది. ఆ తర్వాత హెర్లీనా అక్కడి నుంచి పారిపోగా రోబియాతుల్ ఇంకా డిల్లా కూడా తన వెనకాలే పడుతూ చివరికి తనని పట్టేసుకుంటారు. అంతేకాదు తనని ఇంకా టార్చర్ చేయాలని హెర్లీనా చెయ్యి కాలి ఉన్నా సరే తన హ్యాండ్ ని డిటర్జెంట్ వాటర్ లో వేస్తారు. దానివల్ల తన చెయ్యి ఇంకా కాలుతూ ఉంటుంది. దాంతో హెర్లీనా అక్కడి నుంచి కూడా తప్పించుకొని పారిపోగా వీళ్ళిద్దరూ కూడా హెర్లీనా వెనకే పడుతూ ఉంటారు. సరిగ్గా అప్పుడే హెర్లీనా రోడ్ పై వెళ్తూ ఉండగా అటుగా వస్తున్న కార్ వల్ల తనకి యాక్సిడెంట్ అవుతుంది. అలా తర్వాత సీన్ లో హెర్లీనాని చూడడానికి వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు హాస్పిటల్ కి చేరుకుంటారు. అప్పుడు వాళ్ళ నాన్న హెర్లీనా చేయి కాలి ఉండడాన్ని గమనిస్తారు. హెర్లీనాకి అక్కడ ఏదో జరిగింది అని తనకు అర్థమవుతుంది. అందువల్లే తను బయటికి వెళ్లి స్కూల్ స్టాఫ్ మీద అరుస్తూ ఉంటాడు. నా కూతురికి ఇంత ప్రమాదం ఎలా జరిగింది, ఎవ్వరు ఎందుకు ఇప్పటి వరకు పట్టించుకోలేదు అని గట్టిగా అరుస్తాడు. నిజానికి హెర్లీనా తండ్రి తనను అసలు పట్టించుకోకుండా ఉంటాడు. తను అక్కడ చేరి నెల రోజులైనా కూడా తను ఇప్పటి వరకు ఎలా ఉందని తను పట్టించుకోనే లేదు. మరో పక్క క్లాస్ అయిపోయిన తర్వాత రోబియాతుల్ రానును కలవడానికి వెళ్తుంది. ఎందుకంటే తనతో హెర్లీనాను కలవడం గురించి మాట్లాడుతుంది. నిజానికి రోబియాతుల్ తన మనసులో చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే హెర్లీనా గుండె ఆగిపోవడంతో తను చనిపోతుంది. అలా స్టోరీ ఒక వారం తర్వాతకి చేరుకుంటుంది. అక్కడ రోబియాతుల్, రాను మిగిలిన వాళ్ళందరూ కలిసి బట్టలు ఆరేస్తూ ఉంటారు. సరిగ్గా ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అదేంటంటే వాళ్ళందరి ముందుకి హెర్లీనా వచ్చి నుంచుంటుంది. తను బ్రతికున్న అమ్మాయిలాగా ఉంటుంది. నిజానికి తన హార్ట్ బీట్ అయితే ఆగిపోయింది. మరి తన బ్రతికెలా వచ్చిందని అనుకుంటున్నారా? కాస్త ఆగితే మనందరికీ అర్థమవుతుంది. అలా హెర్లీనాను చూడగానే రానం తన దగ్గరికి వెళ్లి హత్తుకుంటుంది. మరో పక్క టీచర్స్ అందరూ కలిసి హెర్లీనా తిరిగి వచ్చిందని మాట్లాడుకుంటూ ఉంటారు. నిజానికి ఆ రోజు ఏం జరిగింది అని ఒక టీచర్ చెబుతూ ఉంటుంది. ఆ రోజు హెర్లీనాని ఎవరో కావాలని ఏడిపించారు, దీని గురించి మనం హెర్లీనాని అడిగి తెలుసుకోవడం మంచిది అని అంటుంది. సరిగ్గా అప్పుడే అక్కడే ఉన్న ప్రిన్సిపల్ ఉమియాయు వాళ్ళందరినీ చూసి, మీరెవ్వరూ ఏమి చెయ్యొద్దు, ఎవరిని ఏమి అడగకండి,
చేయకండి, ఈ ఇష్యూస్ ని అడ్రస్ చేయడం మొదలు పెడితే స్కూల్ రెప్యుటేషన్ పాడైపోతుంది అని చెప్తుంది. ఆ తర్వాత స్టూడెంట్స్ అందరూ కలిసి ప్రే చేసుకోవడానికి అసెంబ్లీలో కూర్చొని ఉంటారు. అక్కడ హెర్లీనా కూర్చొని ప్రిన్సిపల్ ని కోపంగా చూస్తూ ఉంటుంది. అది గమనించిన ప్రిన్సిపల్ ఉమ్మియాయు హెర్లీనా చూపు నుంచి తప్పించుకుంటుంది. దాంతో హెర్లీనా ఒకేసారిగా ప్రిన్సిపల్ దగ్గరికి వచ్చి చెవిలో తనని విష్ చేసి సడన్ గా అక్కడ నుంచి మాయమైపోతుంది. దాంతో సడన్ గా ప్రిన్సిపల్ ని భయపడ్డం చూసిన మరో టీచర్ ఇంద్రి తన దగ్గరికి వస్తుంది. అంతేకాదు రోబియాత్రి, సీటీ, డిల్లా ఒకే చోట కూర్చొని ఉంటారు. వాళ్ళ ముందు హెర్లీనా కూడా కూర్చొని కోపంగా చూస్తూ ఉంటుంది. అంతేకాదు వాళ్ళందరూ ఒక విషయాన్ని నోటీస్ చేస్తూ ఉంటారు. ఎప్పటి నుంచైతే హెర్లీనాకి యాక్సిడెంట్ అయిందో అప్పటి నుంచి తన బిహేవియర్ చాలా విచిత్రంగా ఉంది అని. సరిగ్గా అప్పుడే రానం అక్కడికి రావడం చూసిన రోబియాతుల్ రానం ని తన దగ్గర కూర్చోమని చెప్తుంది. కానీ రానం వెళ్లి హెర్లీనా దగ్గర కూర్చొని ఆ రోజు అసలు ఏం జరిగింది, యాక్సిడెంట్ ఎందుకు అయింది అని రానం హెర్లీనాని అడుగుతుంది. కానీ హెర్లీనా మాత్రం తనకి ఎటువంటి సమాధానం చెప్పదు. ఆ తర్వాత సీటీ ఇంకా రోబియాతుల్ ఇద్దరూ కలిసి వాష్రూమ్ కి వెళ్తూ ఉంటారు. సడన్ గా అప్పుడే వాళ్ళిద్దరూ అక్కడి నుంచి విడిపోతారు. ఎందుకంటే వాళ్ళు హెర్లీనాను చూసి భయపడి పారిపోతారు. ఆ తర్వాత రోబియాతుల్ కి విచిత్రమైన అరుపులు వినిపిస్తూ ఉంటాయి. సీటీ వేరొక రూమ్ లోకి వెళ్లి ఉంటుంది. రోబియాతుల్ సీటీ దగ్గరికి వెళ్లి చూడగా తను ఒక విచిత్రమైన రూపంలో కనిపిస్తుంది. అంతేకాదు అక్కడికి వచ్చిన రోబియాతుల్ మీద దాడి చేస్తుంది. దాంతో రోబియాతుల్ అక్కడి నుంచి తప్పించుకుని టీచర్స్ డోర్ ని తడుతూ ఉంటుంది. తన వెనకాలే అక్కడికి చేరుకున్న సీటీ రోబియాతుల్ మీద దాడి చేస్తుంది. అంతేకాదు సీటీ రోబియాతుల్ ని చూసి మీరేదైతే పాపం చేస్తారో ఆ శిక్ష మీకు కూడా పడుతుంది అని చెప్తుంది. సరిగ్గా అప్పుడే గని అనే టీచర్ బయటికి వచ్చి సీతీని చూస్తాడు. అంతేకాదు ఇస్లామిక్ మంత్రాలేవో చదువుతూ సీతీని చూసి నువ్వెవరు, సీతీ శరీరంలో ఎందుకున్నావు అని అడుగుతాడు. అది విన్న సీతీ శరీరంలో ఉన్న ఆత్మ నేను ఒక భయంకరమైన రాక్షసుణ్ణి అని చెప్తుంది. ఆ తర్వాత గని చేతులకి కాస్త వాటర్ ని తీసుకుని ఏవో మంత్రాలు చదివి ఆ నీళ్లని సీతీ ముఖం మీద పోస్తాడు. దాంతో ఆత్మ సీటీ శరీరం నుంచి వదిలి వెళ్లిపోతుంది. నిజానికి ఇదంతా జరగడంతో రోబియాతుల్ చాలా భయపడిపోతుంది. ఎందుకంటే సీటీ తన మీద దాడి చేస్తూ ఉన్నప్పుడు తనకి సీటీ కాకుండా తనలో హెర్లీనా కనిపిస్తూ ఉంటుంది. దాంతో ఈ విషయాన్ని రోబియాతుల్ వెంటనే డిల్లాకు చెప్తుంది. అది విన్న డిల్లా రోబియాతుల్ ని చూసి గనీ సార్ ఆ భూతాన్ని సీటీ నుంచి తీసేశారు, ఇప్పుడు మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్పి తనకు నచ్చ చెప్తుంది. ఆ తర్వాత రోజు సీటీ రానం ఇంకా డిల్లాతో కలిసి ఉండగా అక్కడికి ఇంద్రి టీచర్ వచ్చి సీటీ కండిషన్ గురించి అడుగుతుంది. అంతేకాదు రోబియాతుల్ ఇప్పుడు ఎలా ఉంది అని వీళ్ళని అడగగా రోబియాతుల్ తన గదిలోనే ఉందని వీళ్ళు చెప్తారు. ఆ తర్వాత వీళ్ళందరూ కలిసి రోబియాతుల్ ని చూడడానికి తన దగ్గరికి వెళ్తారు. కానీ ఇప్పటికి కూడా స్థితి ప్లేస్ లో హెర్లీనానే రోబియాతుల్ కి కనిపిస్తూ ఉంటుంది. దానివల్ల తను చాలా భయపడుతూ ఉంటుంది. ఆ తర్వాత తన టీచర్ రోబియాతుల్ దగ్గరికి వచ్చి తనని కన్సోల్ చేసి మనం ఇప్పుడు అందరూ కలిసి ప్రేయర్స్ చేద్దామని చెప్తుంది. అలా ఆ రోజు రాత్రి రానం ఖురాన్ చదువుతూ ఉండగా అప్పుడు హెర్లీనా తన దగ్గరికి వచ్చి కూర్చొని రానం మాటలు రిపీట్ చేస్తూ ఉంటుంది. నిజానికి హెర్లీనా వాయిస్ ఒక దెయ్యం లాగా వినిపిస్తూ ఉంటుంది. అది చూసిన రానం చాలా టెన్షన్ పడుతుంది. అలా ఆ రోజు రాత్రి హెర్లీనా పడుకొని ఉండగా రానం మరియు మిగిలిన వాళ్ళు ప్రేయర్స్ కి వెళ్తారు. అప్పుడు సీతి రానం ను చూసి హెర్లీనా ఏది అని అడగగా తన పడుకుంది అని చెప్తుంది రానం. నిజానికి హెర్లీనా ప్రేయర్స్ చదువుతూ అక్కడే కూర్చొని ఉంటుంది. అది చూసిన రానం షాక్ అయిపోతుంది. ఎందుకంటే ఒకే సమయంలో ఒక మనిషి రెండు చోట్ల ఎలా ఉండగలరు అని తను ఆలోచిస్తూ ఉంటుంది. అంతేకాదు ఆ తర్వాత రోజు సీతి వచ్చి రానం ని చూసి హెర్లీనాకు ఏదో జరిగింది, తన బిహేవియర్ లో చాలా చేంజ్ వచ్చింది, తన రోజు మొత్తం విచిత్రంగా నవ్వుతూ ఉంటుంది అని చెప్తుంది. సరిగ్గా అప్పుడే హెర్లీనా అక్కడికి వచ్చి వీళ్ళిద్దరిని విష్ చేస్తుంది. ఆ తర్వాత సీన్ షిఫ్ట్ అవ్వగా ఒక చోట హెర్లీనా కూర్చొని తన తలను విచిత్రంగా తిప్పుతూ ఉంటుంది. హెర్లీనా ఇదంతా చేయడం రానం చూసి తన దగ్గరికి వెళ్లి నువ్వేం చేస్తున్నావు అని అడుగుతుంది. అది విన్న హెర్లీనా నువ్వు ముందు ఇది చెప్పు, నువ్వు అక్కడి నుంచి నన్ను ఎందుకు చూస్తున్నావు అని రివర్స్ లో తననే క్వశ్చన్ అడుగుతుంది. అలా ఆ రోజు రాత్రి రోబియాతుల్ రానంతో కలిసి ప్రేయర్స్ చేయాలని అనుకుంటుంది. ఎందుకంటే తనకు భయం వేస్తూ ఉంటుంది. అందువల్లే తనకి కంపెనీ కోసం రానంను తీసుకుని ప్రేయర్స్ కోసం వస్తుంది. అలా రోబియాతుల్ ప్రేయర్ చేస్తూ ఉండగా ఆ సమయంలో రానంకి హెర్లీనా కనిపిస్తుంది. అలా హెర్లీనాను చూసిన రానం వెంటనే తనని ఫాలో చేయడం మొదలు పెడుతుంది. మరో పక్క రోబియాతుల్ ప్రేయర్స్ చేస్తూ ఉండగా లైట్స్ అన్ని వాటంతట అవే ఆన్ ఆఫ్ అవుతూ ఉంటాయి. కానీ రోబియాతుల్ ప్రేయర్స్ ని మాత్రం ఆపదు. మరో పక్క రానం హెర్లీనాని ఫాలో చేస్తూ చాలా దూరం వెళ్లిపోతుంది. ఇలా రోబియాతుల్ ఇక్కడ ఒంటరిగా ఉండడంతో తను చాలా భయపడుతుంది. అప్పుడే సడన్ గా తన దగ్గరికి ఒక భయంకరమైన ఆత్మ వచ్చి తన మీద దాడి చేస్తుంది. అంతేకాదు ఆ ఆత్మ వాయిస్ రానంకు కూడా వినిపిస్తుంది. అందువల్ల తను వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి రోబియాతుల్ని చూసి షాక్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ రోబియాతుల్ శవం పడి ఉంటుంది. అంతేకాదు తన శరీరం మొత్తం బ్లాక్ కలర్ లాగా మారిపోయి చాలా వింతగా ఉంటుంది. అలా తర్వాత రోబియాతుల్ అంత్యక్రియలు జరుగుతూ ఉండగా అందరూ ప్రేయర్స్ చేస్తూ ఉంటారు. కానీ షాకింగ్ విషయం ఏంటంటే హెర్లీనా అక్కడ నవ్వుతూ కనిపిస్తుంది. దాంతో రానం హెర్లీనా దగ్గరికి వెళ్లి నువ్వు నిన్న రాత్రి ఎక్కడున్నావు అని అడుగుతుంది. అప్పుడు హెర్లీనా తనతో నేను నా గదిలోనే ఉన్నాను అంటూ రానంని హక్ చేసుకుని హెర్లీనా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరో పక్క సీతి రానం దగ్గరికి వచ్చి నువ్వు నా రూమ్మేట్ అవుతావా అని అడుగుతుంది.
ఎందుకంటే సీటీ ఫ్రెండ్ రోబేతుల చావు వల్ల తన మనసు చాలా బాధపడుతూ ఉంటుంది. అందుకే రానం కూడా సీటీ రూమ్మేట్ అవడానికి ఒప్పుకుంటుంది. మరో పక్క ఉస్తాద్, గని, ఇంద్రి అనే టీచర్స్ అందరూ కలిసి మాట్లాడుకుంటూ మనం ఈ విషయం గురించి రోబేతుల కుటుంబానికి చెప్పాలి అని గని ప్రిన్సిపల్ ఆయుతో అంటాడు. ఎందుకంటే రోబేతుల చావు చాలా అన్యాచురల్ గా జరిగింది అని అనగా, కానీ ప్రిన్సిపల్ ఉమ్మి ఆయు మాత్రం వాళ్ళని చూసి వద్దు అని చెప్తుంది. ఎందుకంటే అలా చేయడం వల్ల తన స్కూల్ యొక్క రెప్యుటేషన్ పాడైపోతుంది అని. అలా తను వద్దు అనడం వల్ల గని ఇంకా ప్రిన్సిపల్ మధ్య గొడవ మొదలవుతుంది. మరో పక్క సీటీ ఇంకా రానం కలిసి డిల్లా దగ్గరికి వెళ్తారు. డిల్లా చాలా ఏడుస్తూ ఉంటుంది. ఎందుకంటే రోబేతుల్ తనకు చాలా మంచి ఫ్రెండ్. దాంతో రానం తనని హక్ చేసుకుని ఓదారుస్తుంది. ఆ తర్వాత రానం హెల్లినా తన బెడ్ పై పడుకుని ఉండడాన్ని చూస్తుంది. కానీ హెల్లినా సడన్ గా లేచి బయటికి వెళ్తుంది. దాంతో రానం కూడా తన వెనకాలే వెళ్తుంది. అలా కాస్త సమయం తర్వాత సీటీ ఇంకా దిల్లా లేచి చూసేసరికి రానం తన బెడ్ పైన ఉండదు. అందుకే వాళ్ళిద్దరూ కూడా రానంను వెతకడానికి వెళ్తారు. అలా ఇద్దరు విడివిడిగా రానంను వెతుకుతూ ఉంటారు. మరో పక్క డిల్లాకు అస్లాం వాలేకుం అని హెల్లినా వాయిస్ వినిపిస్తుంది. అది విన్న డిల్లా వెంటనే భయపడిపోతుంది. అంతేకాదు సడన్ గా డిల్లా ముందుకు మరొక హెల్లినా వచ్చి ఉంటుంది. చూడ్డానికి అచ్చం దెయ్యంలాగే భయంకరంగా ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో రానం అక్కడికి చేరుకోవడంతో సడన్ గా హెల్లినా అక్కడి నుంచి మాయమైపోతుంది. దాంతో రానం అసలు ఏం జరుగుతుందో అని వెంటనే గని టీచర్ ని ఇక్కడికి పిలవమని డిల్లాతో చెప్తుంది. అంతేకాదు రానం సీటీని వెతకడానికి వెళ్తుంది. మరో పక్క సీటీకి కూడా హెల్లినా వాయిస్ వినిపిస్తుంది. అచ్చం ఇంతకు ముందులాగే హెల్లినా ఒక భయంకరమైన రూపంలో సీటీ ముందుకు రావడంతో తను భయపడిపోయి అక్కడి నుంచి పరుగుతీస్తుంది. అలా తను పరిగెత్తుకుంటూ అందరూ ప్రేయర్స్ చదివే ప్లేస్ కి వెళ్తుంది. అక్కడ చాలా మంది ప్రేయర్స్ చదవడం చూసి తను ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటుంది. కానీ తను చూస్తుంది మొత్తం నిజం కాదు, అంతా మాయ. ఎందుకంటే ఇప్పుడు సీటీకి వాళ్ళందరిలో హెల్లినా మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. నిజానికి హెల్లినాకి యాక్సిడెంట్ అయిన తర్వాత తనకి చాలా సూపర్ న్యాచురల్ పవర్స్ వచ్చి ఉంటాయి. సరిగ్గా అప్పుడే ఒక క్లాత్ సీటీ పైకి వస్తుంది. ఇదంతా జరుగుతూ ఉండగా రానం అక్కడికి చేరుకుంటుంది. అంతేకాదు సీటీ అక్కడున్న జనాన్ని చూడగా వాళ్ళందరూ మాయమైపోతారు. అప్పుడు సీటీ రానంను చూసి డిల్లా గురించి అడుగుతుంది. అప్పుడు రానం తనను చూసి తనని గని టీచర్ ని పిలుచుకురమ్మని చెప్పానని చెప్తుంది. మరో పక్క డిల్లా గని టీచర్ డోర్ ని నాక్ చేస్తూ ఉండగా అప్పుడే డోర్ తనంతటి తనే ఓపెన్ అవుతుంది. తను లోపలికి వెళ్లి చూస్తే గని నిద్రపోతూ ఉంటాడు. దాంతో తను గని టీచర్ ని లేపడానికి ఎంతగానో ప్రయత్నిస్తుంది. సరిగ్గా అప్పుడే తన వెనకాల హెల్లినా వచ్చేస్తుంది. దాంతో డిల్లా వెనక్కి తిరిగి చూసేసరికి హెల్లినా మాయమైపోతుంది. అంతేకాదు అక్కడున్న గని కూడా కనిపించడు. అప్పుడే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే డిల్లాకి ఇప్పటి వరకు ఏదైతే కనిపించిందో అదంతా నిజం కాదు అని. అదంతా హెల్లినానే తనకి చూపించి తనని భయపెడుతూ వచ్చింది. అలా తను చూసిందంతా మాయమైపోయేసరికి డిల్లా భయపడిపోయి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ డోర్స్ వాతంతట అవే క్లోజ్ అయిపోతాయి. డిల్లా డోర్ ని చాలా గట్టిగా కొడుతూ అరుస్తూ ఉంటుంది. ఆ అరుపులు ఇంద్రి టీచర్ కూడా వినిపిస్తూ ఉంటాయి. దాంతో తను వెంటనే ప్రిన్సిపల్ దగ్గరకు వెళ్లి తనని లేపుతుంది. ఆ విధంగా ఇద్దరూ కలిసి డిల్లాను వెతకడానికి వెళ్తారు. కానీ డిల్లా వాళ్ళకి ఎక్కడా కనిపించదు. అలా చాలా సేపు వెతకగా రోబేతుల శరీరం ఎక్కడైతే దొరికిందో సరిగ్గా అదే ప్లేస్ లో డిల్లా శరీరం కూడా దొరుకుతుంది. నిజానికి రోబేతులు చనిపోయాక తన శరీరం ఎలాగైతే ఉందో ఇప్పుడు అచ్చం డిల్లా శరీరం కూడా అలాగే తయారవుతుంది. అది చూసిన వీళ్ళు షాక్ అయిపోయి వెంటనే స్టూడెంట్స్ అందరినీ ఒక మందిరంలో పడుకోమని చెప్తారు. ఎందుకంటే అందరూ ఒకే చోట ఉంటే సేఫ్ గా ఫీల్ అవుతారని అలా చేస్తారు. మరో పక్క ఇది మొత్తం చేసింది హెల్లినా అని సీటీ ఇంకా రానం కలిసి గనికి చెప్తారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఇక్కడ హెల్లినాను చూశారు కాబట్టి. అది విన్న టీచర్ జాఫర్ ఇంకా గని హెల్లినాను వెతుకుతూ ఉంటారు. కానీ తను ఎక్కడా వీళ్ళకి కనిపించదు. ఆ తర్వాత హెల్లినా స్టూడెంట్స్ అందరితో అసలు ఎలా బిహేవ్ చేస్తుంది, ఎలా మిస్ట్రీట్ చేస్తుంది అని వాళ్ళ అమ్మకి ఇన్ఫార్మ్ చేస్తారు. అలా స్టూడెంట్స్ అందరూ మందిరంలో పడుకొని ఉండగా అప్పుడే రానం దగ్గరికి హెల్లినా వచ్చి పడుకుంటుంది. కానీ అప్పటికప్పుడే హెల్లినా మాయమైపోతుంది. మరో పక్క సీటీ వాష్రూమ్ కి తోడుగా రమ్మని రానంను అడుగుతుంది. ఎందుకంటే ఒక్కటే వెళ్ళడానికి సీటీకి చాలా భయంగా ఉంటుంది. అదీ కాక తన క్లోజ్ ఫ్రెండ్స్ అయినటువంటి రోబేతుల్ ఇంకా డిల్లా ఇద్దరు చనిపోయి ఉండడంతో తను చాలా భయపడుతూ ఉంటుంది. దాంతో రానం తన కోసం వెయిట్ చేస్తూ ఉండగా సీటీ వాష్రూమ్ లోకి వెళ్తుంది. అప్పుడే సీటీకి విచిత్రమైన అరుపులు వినిపిస్తాయి. అలా కాసేపటికి సీటీ రానంకి ఏమీ చెప్పకుండా బయటికి వెళ్లిపోతుంది. దాంతో రానం తనని ఫాలో చేస్తూ వెళ్తుంది. అలా సీటీ బయటకు వెళ్లి ఒక చోట ఉంటుంది. నిజానికి అది సీటీ కాదు. సరిగ్గా ఇప్పుడే సీటీ రానం వెనకాల నుంచి వస్తుంది. అప్పుడే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే రానం ముందున్నది హెల్లినా అని. దాంతో హెల్లినాను చూసిన వీళ్ళిద్దరూ వెంటనే పరుగు తీయాలని అనుకోగా హెల్లినా సీటీ కాళ్ళను పట్టేసుకుంటుంది. సరిగ్గా అప్పుడే టీచర్స్ అక్కడికి వచ్చి తనని ఆపుతారు. అప్పుడు టీచర్ గని హెల్లినాను చూసి నువ్వెవరు అని అడగగా అది విన్న హెల్లినా నేను హెల్లినాని కాదు, నేనొక జిన్ని అని చెప్తుంది. నిజానికి జిన్ అంటే రాక్షసి అని అర్థం వస్తుంది. నన్నెవరో ఇక్కడికి రమ్మని పిలిచారు. ఎందుకంటే నేను ఇక్కడ ఉన్న కొంతమంది చెడు మనుషుల్ని చంపాలి, అందుకే వాళ్ళు నన్ను ఇక్కడికి పిలిచారు అని చెప్తుంది. అప్పుడు గని ఆ రాక్షసి పైన తన ప్రేయర్స్ ఇంకా మంత్రాలన్నిటినీ ఉపయోగిస్తాడు. కానీ ఆ రాక్షసి పైన ఎటువంటి ప్రభావం పడదు. సరిగ్గా అప్పుడే అక్కడికి హెల్లినా అమ్మ నాన్న చేరుకుంటారు.
వాళ్ళని చూసిన హెర్లీనా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది. సరిగ్గా ఇప్పుడే స్టోరీ గతానికి వెళ్తుంది. ఇక్కడ ఒక సూపర్ ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే ఏ కార్ వల్ల అయితే హెర్లీనా యాక్సిడెంట్ అవుతుందో ఆ కార్ మరెవరిదో కాదు, హెర్లీనా వాళ్ళ అమ్మదే. ఈ విషయం వాళ్ళ అమ్మకు కూడా తెలియదు. నిజానికి తన కూతురు యాక్సిడెంట్ తన వల్లే జరిగిందన్న విషయం వాళ్ళ అమ్మకి ఇప్పటి వరకు కూడా తెలియదు. ఆ రోజు ఏం జరిగిందో వాళ్ళ అమ్మకి ఎందుకు తెలియలేదు అంటే ఆ రోజు తన కార్ కర్రల కుప్ప మీద నుంచి వెళ్తూ ఉంటుంది. అందువల్ల తన కార్ నుంచి శబ్దం రావడంతో తను కర్రలనే గుద్దుకుంది అని చెప్పి వాళ్ళ అమ్మ అనుకుంటుంది. అలా సీన్ ప్రెజెంట్ కి షిఫ్ట్ అవుతుంది. అలా హెర్లీనాని చూసిన వాళ్ళమ్మ తనని ఆపడానికి ఎంతగానో ప్రయత్నిస్తుంది. కానీ హెర్లీనా మాత్రం తన అమ్మనే చంపేస్తుంది. ఎందుకంటే నిజానికి తన చావుకు కారణం వాళ్ళ అమ్మే కాబట్టి. సరిగ్గా ఎప్పుడే సీన్ మళ్లీ గతానికి వెళ్తుంది. నిజానికి హాస్పిటల్లో హెర్లీనా హార్ట్ బీట్ ఆగిపోయిన రోజు తన హాస్పిటల్లోనే చనిపోయి ఉంటుంది. ఈ విషయం హెర్లీనా వాళ్ళ తండ్రి ఎవ్వరికీ చెప్పడు. కనీసం తన భార్యకు కూడా చెప్పకుండా దాస్తాడు. హెర్లీనా చనిపోయిందన్న షాక్ లో ఉన్న వాళ్ళ నాన్న వెంటనే తను ఒక గౌరీజీ దగ్గరికి వెళ్లి నా కూతురు నాకు కావాలి అని అడుగుతాడు. అది విన్న ఆ మాంత్రికుడు ఒక నిషేధించబడ్డ బ్లాక్ మ్యాజిక్ వల్ల నీ కూతురు నేను తిరిగి రప్పించగలను, కానీ నీ కూతురు ఇంతకు ముందులాగా ఉండదు అని చెప్తాడు. కానీ ఆ సమయంలో ఎంతో బాధలో ఉన్న హెర్లీనా తండ్రి ఏమీ ఆలోచించకుండా సరే అని చెప్పేస్తాడు. ఎందుకంటే ఆ సమయంలో తనకి తన కూతురు బ్రతికి ఉండడం మాత్రమే కావాలి. అలా తను ఒప్పుకొని ఆ గురుజుతో కలిసి కొన్ని రిచువల్స్ ని చేస్తాడు. ఒక పెద్ద వస్తువు లాంటిది తన కూతురు తలలో పెడతాడు. నిజానికి ఆ వస్తువులోనే ఒక రాక్షస ఆత్మ ఉంటుంది. అందులో ఉన్న ఆత్మ తన కూతురులోకి చేరుకొని హెర్లీనా ఇప్పుడు ఒక భయంకరమైన రాక్షసిలాగా మారిపోయి ఉంటుంది. హెర్లీనా అయితే తిరిగి వస్తుంది, కానీ తను హెర్లీనా కాదు, తను ఒక రాక్షసి. తనకి చాలా శక్తులు ఉన్నాయి, తను చాలా ప్రమాదకరం కూడా. అందుకే మొదట రోబియాతుల్ని, ఆ తర్వాత డిల్ని, ఆ తర్వాత సీటీని, ఇప్పుడు వాళ్ళ అమ్మని కూడా చంపేసి ఉంటుంది. నిజానికి హెర్లీనా యాక్సిడెంట్ వాళ్ళ అమ్మ వల్లే జరగడం వల్లే ఆ ఆత్మ వాళ్ళ అమ్మని చంపేస్తుంది. మరో పక్క హెర్లీనా దగ్గర హెల్డర్ మాల్వి అనే మంత్రగత్తె ఇస్లామిక్ లో దెయ్యాలు వదిలించే ప్రేయర్స్ చేస్తూ ఉంటుంది. దాంతో హెర్లీనాని కాస్త కంట్రోల్ చేస్తారు. అలా తనని కాస్త కంట్రోల్ చేయగానే హెర్లీనా తండ్రి తన శరీరంలో పెట్టిన వస్తువుని తీసేస్తాడు. దాంతో ఆ రాక్షసి వెంటనే హెర్లీనాని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. కానీ హెర్లీనా తండ్రి చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు హెర్లీనా తండ్రి తన భార్యని తన కూతుర్ని ఇద్దరిని పోగొట్టుకున్నాడు. అలా కాస్త సమయం గడిచాక హెర్లీనా తండ్రి తన భార్య ఇంకా కూతురు సమాధుల దగ్గరికి వెళ్తాడు. అక్కడికి రానం కూడా వస్తుంది. ఎందుకంటే రానం హెర్లీనాకి మంచి ఫ్రెండ్ కాబట్టి. అలా హెర్లీనా తండ్రి రానం ఇద్దరు చాలా దుఃఖంలో ఉంటారు. సరిగ్గా ఈ సీన్ తో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్తారు కదూ. మీరు చేసే కామెంట్స్, లైక్స్ ఇంకా సబ్స్క్రిప్షన్స్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంతో ఎంకరేజ్మెంట్ ని ఇస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకుని తప్పకుండా సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో ఉంది. థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్ వాచింగ్.